ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. మరి ఉదయకాల సమయము దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆయన కృప చేత మరి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నందుకై ప్రభు నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, అనుదినము మరి శ్రేష్టమైన మరి ఆయన కృపా సన్నిధి ప్రతి ఉదయకాలము ప్రార్థనతో చక్కటి వాగ్దానంతో మన దినమును ప్రారంభించడానికి మరి ఎంతగానో ప్రభు మన ఎడల కృప చూపుతున్నారు. అనుదినం మనము ప్రార్థనాపూర్వకంగా మరి చక్కని వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇటు వాగ్దానం ద్వారా మీరు బలపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారని నమ్ముతున్నాం. దేవుని బిడ్డలారా, మరి అనుదినం యొక్క వాగ్దానాన్ని మీరు ఫాలో అవుతూ అనేకులకి షేర్ చేయండి. మరి ప్రాముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు ఈ నూతన ఉదయకాలానికి దేవుడు మనకు అనుగ్రహించిన మరి చక్కటి వాగ్దానాన్ని చదువుకుందామా? నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదీ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఆమేన్, హల్లెలూయా. చక్కని వాగ్దానం దేవుని బిడ్డలారా. మరి నిర్గమకాండము మనందరం ఎరిగి ఉన్నట్లుగా ఇజ్రాయేలీలందరూ కూడా మరి మోషే నాయకత్వంలో ఆ యొక్క ఐగుప్తులో నుండి వెడలి వచ్చినటువంటి చరిత్రను మనకి ప్రకటిస్తున్నటువంటి గ్రంథం. నిశ్చయంగా మరి ఇజ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిన అనంతరము వారు అనేక ప్రయాణాలు చేశారు. అరణ్యంలో వెళ్ళారు, ఎడారిలో వెళ్ళారు. అన్ని సందర్భాలను ప్రభు వారికి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నారు. మరి ఒకానొక సందర్భం వచ్చినప్పుడు జనులు త్రాగుటకు మరి నీరు లేనటువంటి సందర్భంలో తమ్మను నడిపిస్తున్నటువంటి దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ప్రభు వారికి ఇచ్చినటువంటి మాట, మీరు మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన విధులకు లోబడినట్లయితే నిశ్చయంగా నేను మిమ్మలను స్వస్థపరిచే యెహోవా రాఫాను. మరి ఐగుప్తులో మీరు ఎరిగిన ఏ వ్యాధిని మీ మీదకి రానివ్వరని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ మాట అనంతరం వారు లోబడుతూ ఉండగా వెనువెంటనే వారు ఏలీం అనే ప్రాంతానికి వెళ్ళినట్లుగా మరి అక్కడ 70 ఈత చెట్లు 12 నీటి బుగ్గల సమృద్ధిని వారు పొందుకున్నట్లుగా 26, 27 వచనాలు మనం చదువుతున్నాం. ఈరోజు అది మనకు దేవుడిస్తున్న వాగ్దానం. మరి నూతన నెలలో దేవుడు అంటున్నాడు, కొద్దిపాటి శ్రమ శోధన ఏదేది ఎదురైందని జీవితంలో మరి గతించిన కాలంలో వాటన్నిటిని బట్టి ఒకవేళ సనుగుతూ ఉన్నావా, సంశయిస్తూ ఉన్నావా, మరి దేవుణ్ణి తిరుగుబాటు చేస్తున్నావా, నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి నీ నాయకుడిని, నీ ఆత్మీయ తండ్రిని ఒకవేళ తిరుగుబాటు చేస్తూ ఉన్నావా? లేదు. కొంతకాలం ఒకవేళ శోధనగా నీకు అనిపించవచ్చు, కానీ నీవు దేవుని మాటకు లోబడినట్లయితే, శ్రమల మధ్యలో దేవుని కొరకు నిలబడినట్లయితే అనంతరము దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, విజయాన్ని ఆయన నీకు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రజలు మరి దేవుని మాటకు లోబడుతున్నప్పుడు ఆయన ఇచ్చాడు వాగ్దానం, నేనే మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను, మీ మీదకి ఏ రోగమును రానియను, స్వస్థపరచు యెహోవా రాఫా నేను అని ప్రభు సెలవిస్తున్నాడు. అంతేకాక ఆ కరువు, కష్టం, ఇరుకు అనంతరము ప్రభు కొరకు వారు లోబడి కనిపెట్టుకున్న అనంతరము, వారు చక్కటి ఆత్మీయ పాఠం నేర్పబడిన అనంతరము ప్రభు మాటలతో సరిపోచలేదు, కానీ ఆయన ఖచ్చితంగా మరి ఒక ఎండిన అనుభవంలో నుండి వారిని సమృద్ధిలోనికి నడిపించాడు. 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్ల అనుభవం, సమృద్ధిగా తిని సమృద్ధిగా త్రాగి ప్రభువుని స్తుతించగలిగినటువంటి ధన్యత. కాబట్టి ఈరోజు నీకు చేదుగాను, ఒకవేళ డ్రైనెస్ గాను, ఒకవేళ శోధన గాను నీకు ఏదన్నా అనిపిస్తూ ఉన్నట్లయితే ఈ నూతన నెల మొదలుకొని దేవుడిక సమృద్ధిలోనికి నేను నడిపించబోతున్నాడు. ఆయన మాటకు నీవు లోబడుతూ ఉండగా శోధన, కీడు, రోగం అన్నిటినీ స్వస్థపరిచే యెహోవా రాఫాగా ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు. అంతేకాక ఓర్చుకొని తట్టుకొని నిలబడిన నీకు ఆయన ఏలీము అనుభవాన్ని ఈ నూతన నెలలో అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఏలీములో 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు సమృద్ధిని ఈ నెలలో నువ్వు పొందుకోబోతున్నావు. గడిచిన కాలం అంతా ఫెయిల్యూరా, నష్టమా, డ్రైనెస్సా, కానీ భయపడకు, దేవుని మాటకు లోబడు, ఆయనకు విధేయత చూపించడానికి నేర్చుకో, సిద్ధపడు. ఏలీము అనుభవాన్ని ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. మరి చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నాయన, నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయం చక్కని వాగ్దానం ప్రభా. ఎంతో మంది ఎండినటువంటి స్థితిగతుల మధ్యలో బలహీనతలతో వ్యాధులతో నాయన మరి చీకటి శక్తుల చేత పీడించబడుతూ అయ్యా గడిచిన కాలం అంతా తండ్రి మరి ప్రభా అయ్యా సమస్యలు గుండా ఒకవేళ నడిపించబడి ఉంటున్నారు. అయ్యా ఈ సమయము తండ్రి నువ్వు చక్కని వాగ్దానం అనుగ్రహిస్తున్నావు. ఇజ్రాయేలీలు ప్రభా మరి దాహాన్ని ఓర్చుకుంటున్నప్పుడు అయ్యా కొంత కీడుని శ్రమని ఎదుర్కొంటూ మరి కొన్ని సందర్భాల్లో తిరుగుబాటు చేస్తున్నప్పుడు ప్రభా నీవు వారితో మాట్లాడి తండ్రి వారిని దర్శించగా అయ్యా తండ్రి వారు నీ వైపు త్రిప్పబడుచున్నప్పుడు ప్రభా చక్కని వాగ్దానం వారికి అనుగ్రహించినావు. ఈ ఉదయకాల సమయం ఎవరు ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ అయ్యా కొన్ని సందర్భాల్లో మాట జారుతున్నారు, అయ్యా కొన్ని సందర్భాల్లో క్రియల ద్వారా నిన్ను ఇంకా గాయపరిచే వారు ఉంటున్నారో తెలిసి తెలవక చేసిన పొరపాట్లు క్షమించండి తండ్రి. ఇది మొదలుకొని వారు నీ ఆజ్ఞలను గైకొంటుండగా నీ కట్టడలను గైకొంటుండగా నీవు నియమించిన నీ విధుల ప్రకారము ప్రభా అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి ప్రార్థనాపూర్వకంగా తీర్మానిస్తుండగా తండ్రి ఇది మొదలుకొని వారి జీవితాల్లో ప్రభా ఏలీము అనుభవం విడుదలవును గాక. యెహోవా రాఫాగా నీ ప్రత్యక్షత వారు తమ జీవితాల్లో పొందుకుందురు గాక. ఈ నూతన నెల మొదలుకొని అద్భుతాలు వారిని వెంబడించాలి అయ్యా, సమృద్ధి వారిని వెంబడించాలి. యెహోవా రాఫాగా వారి జీవితాల్లో మీరు ప్రత్యక్షం అవ్వండి అయ్యా. ఏలీము అనుభవాల చేత వారిని తృప్తిపరచండి, నీ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ కుటుంబాల్లో ఉన్న సమస్యలు అయ్యా ఇబ్బందులు వ్యాధి రోగాలు కొట్టివేయబడునుగా. కోర్టు కేసులు భూతాగాదాల నుండి విడుదల కలుగును గాక. అయ్యా గర్భఫలం తెరవండి ప్రభా, చక్కటి గర్భఫలాలు వారికి దయచేయండి తండ్రి. అన్ని విషయాల్లో సమృద్ధి నెల వారికి దయచేయబడును గాక. ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ నూతన సంవత్సరం మొదలుకొని వారి జీవితాల్లో ఏలీము అనుభవం ప్రభా సమృద్ధిగా ఉండును గాక. బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా చక్కటి వాగ్దానం కదా. మరి మీరు ఇంకా అనేకులకి ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి, మీరు లైక్ చేయండి. మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ఈరోజు ఆగస్ట్ 1 మరి ఉదయకాలం 10 గంటల నుండి మన మందిర ఆవరణంలో ప్రత్యేక స్వస్థత విడుదల ప్రవచన తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. కాబట్టి చక్కగా మరి లైవ్ వస్తుంది, మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఇక్కడికి రాగలిగిన వారు ఖమ్మం లోకల్ నుంచి చూస్తున్న వారు ఆల్రెడీ సభ కొరకు మరి అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ముందుగానే ప్రిపేర్ అవుతున్న వారు అందరూ కూడా 10 o'clock కల్లా రావడానికి మీరు సిద్ధపడండి. ఈ నూతన నెలలో అద్భుతాన్ని ప్రభు మీ పట్ల జరిగించబోతున్నాడు కనుక మరి 10 గంటల నుంచి ప్రారంభం కాబోతున్న ఈ యొక్క ప్రవచన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనందరం కలుసుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడేండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.